నమస్తే అండి. మంచి కథలు చెప్పుకోవడానికి వికాసవాణి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ప్రముఖ రచయిత్రి అరికిపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన అమ్మమ్మ గారు యాపిల్ చెట్టు అనే కథని ఈరోజు మీ అందరికీ వినిపిస్తాను. మరి కథ చెప్తున్నాను కదా, కొడతారా? బజార్ నుండి ఇంట్లోకి యాపిల్ పండ్లు రావడం మొదలు ఆ గింజలన్నీ ఊరికే పారేయకండర్రా, ఓ చోట పోగేయండి, నేను దొడ్లో పాతుతాను వాటిని అంటూ అమ్మమ్మగారు పాట ప్రారంభించడం మాకు కొత్త కాదు. పుట్టినది ఆదిగా జోలపాట ఎలాగ వింటున్నామో ఈ పాట అలాగే వింటున్నాం. అయితే ఫలితం మాత్రం శూన్యం. ఏం పిల్లలు, ఒక్క మాట మీదైనా కాస్త గురి ఉంచరు. ఇల్లంతా తిరిగి తింటూ ఎక్కడ పడితే అక్కడ ఉమిసి పారేస్తారు. ఒక్క గింజైనా దొరకలేదు, ఎక్కడని వెతకను అంటూ అమ్మమ్మగారు తరచూ విసుక్కుంటుండటం పరిపాటి. అబ్బబ్బా, పిల్లలు పెద్దవాళ్ళలాగా ఒక్కచోటే కూర్చొని తింటారా అమ్మా, పోనిద్దు వెధవ గింజలు అంటూ అమ్మ అప్పుడప్పుడు సర్ది చెప్తుంటారు. ఎప్పుడైనా బుద్ధి కుదిరి నేను చెల్లాయి ఒకటో అరో గింజలు ఏ కిటికీలోనో అల్మారాలోనో దాచినా అవి ఏ పని మనిషో వంట మనిషో తుడిచి పారవేసేవాడు. గింజలు మాత్రం పత్తా దొరికేవి కాదు. ఏమే, బూజులు తుక్కు చెత్త అయితే సరిగా తొడవడానికి నీకు కళ్ళు కనిపించవు, కానీ ఎక్కడో మూలన్న ఆ గింజలు అట్లా తుడిచి పారేస్తావే, కళ్ళు కనిపించటంలా? ఇవాళ చెయ్యి కాస్త తీరుబాటు అయ్యాక పాతి పెడదాం కదా అని అక్కడ 4 యాపిల్ గింజలు దాచాను. ఓ శుభోదయాన పని మనిషిని అమ్మమ్మగారు ఘాటుగా చీవట్లు వేయటం వినిపించి మేమందరం ఆసక్తిగా గుమిగూడాం అక్కడ. అయ్యి ఓపిల్ గింజలో బంగారం ఇత్తనాలో గంజికూడు తినేవాళ్ళం మాకేడు తెలుస్తాయమ్మా, మీ పనులు చేస్తున్నందుకు కళ్ళు కూడా పోవాలా ఇక, గయ్యమన్నది పని మనిషి. చేసిన బుద్ధి తక్కువ పని చాలక ఇంకా ఎగిసిపడుతున్నావేమే? అమ్మమ్మగారు ఇంకా ఏదో అనబోతుండగా పెద్దక్క ప్రవేశించింది రంగంలోనికి. ఏమేం రామి, నిన్ను అయ్యగారు ఎందుకో పిలుస్తున్నారు చూడు, వెళ్ళు అంటూ పని మనిషిని బయటికి పంపేసింది. అమ్మమ్మ, అసలే దాని మొగుడు తప్పతాగి వచ్చి రాత్రి చావగొట్టాడట. అది ప్రాణం మండి ఉంటే ఇంకా మనం తిడితే పడుతుందా? ఒళ్ళు నొప్పులంటూ ఇంట్లో పడుకోకుండా పనిలోకి వచ్చింది. అదే 10,000 మానేసిందంటే అంట్ల గిన్నెలన్నీ తోముకోవాలి మనం. ఆపిల్ గింజలు దేవుడు ఎరుగు కానీ దాన్నే మనకివ్వాలా అంటూ చెప్పుకొచ్చింది పెద్దక్క. పెళ్ళై కాస్త పెద్దరికం సంతరించుకున్నది కనుక పెద్దక్క అమ్మమ్మగారి ఎదుట నిలబడి మాట్లాడవచ్చు. అయ్యో పాపం, నాకు తెలీదే ఆ సంగతి. అమ్మమ్మగారి జాలిగుండె ద్రవించి ప్రవహించడం ప్రారంభించింది. ఆడది రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి పెడుతుంటే తినలేక ఎదురు దాన్ని కొట్టి హింసించడం కూడానా సిగ్గులేక, తప్పుడు వెధవ. పండక్కి డబ్బులుంటూ వస్తాడుగా, జాడిస్తానులే. ఈ విశేషంలో తాత్కాలికంగా యాపిల్ గింజల సంగతి మర్చిపోయారు అమ్మమ్మగారు. ఒసే రామి, ఇట్రా, రాత్రి తన్నులు తిని ఏడ్చి పడుకుని ఉంటావు. తిండి తిన్నావో లేదో, దా ముందు చద్దానం తిను. ఆ ఉత్తరం గదిలో మామిడి పళ్ళు ఉన్నాయి, 2 తెచ్చుకో. ఆనక కాస్త వేడివేడి కాఫీ ఇవ్వమ్మాయి దానికి. ఇంకా ఆ రోజు పని మనిషి పంట పండినట్టే కదా. క్రమంగా ఆపిల్ పళ్ళు పళ్ళ రూపంలో మా చేతికి రావడం మానేసాయి. మమ్మల్ని సాధించి లాభం లేదనుకున్న అమ్మమ్మగారు పళ్ళన్నీ తామే స్వయంగా ముక్కలు కోసి ముందు గింజల్ని భద్రం చేసి అప్పుడు ముక్కలు మాకిచ్చేవారు. నాకు ముక్క వద్దు, పెద్ద కాయ కావాలి అంటూ చంటి తమ్ముళ్ళు తిక్కగా ఏడ్చినా కనికరించేవారు కాదు. మా నాయన కదు చక్కగా గింజలు పాతితే అది పెద్ద చెట్టై కాయలు కాస్తే జామకాయలు, మామిడికాయలు, సీతాఫలాలు ఎలా కోసుకు తింటున్నాం, అలాగే అవి కూడా ఎంచక్క మన దొడ్లోవి మన చేత్తో కోసుకుని తినొచ్చు, ఇప్పటికి ఇవి తిను అంటూ ఓపిగ్గా నచ్చ చెప్పేవారు. జామ చెట్లు ఎక్కి కాయలు కోసుకున్నట్టే, మామిడి చెట్లు ఎక్కి కాయలు కోసుకున్నట్టే, యాపిల్ చెట్టు ఎక్కి స్వహస్తాలతో కాయలు త్రెంచుతూ కొరుకు తింటున్న ఆనందకరమైన సన్నివేశం ఊహాపథంలో మెదలగా ఆ వెర్రివాళ్ళు ఏడవటం మానేసి ముక్కల్నే మహాప్రసాదంగా అంగీకరించేవారు. వానాకాలం మొదలైంది. 2 పెద్ద వానలు కురిసి వెలిశాయి. ఆ సాయంత్రం పొలం నుంచి పాలేరుని రప్పించి దొడ్లో కూరపాదులవి నాటించుతున్నారు నాన్నగారు. అమ్మమ్మగారికి కూడా శుభముహూర్తం ఆవేళ కుదిరింది. పదమ్మాయి, యాపిల్ గింజలు నాటుదాం అంటూ తాము జాగ్రత్త చేసిన విత్తనాల పొట్లను తీసుకుని దొడ్లోకి నడిచారు. అమ్మమ్మగారి ప్రయత్నం చూస్తూనే రామి గుణపం తీసుకొచ్చి సిద్ధంగా నిలబడింది. మహాయజ్ఞం చూడబోతున్నంత సంబరంగా గుమిగూడెం పిల్లలమందరం అమ్మమ్మగారి చుట్టూ. ఒక మహాసభలో ఉపన్యసించే ముందు సభనంతను ముఖ్యమంత్రి గారు తిలకించినంత దర్పంగా విశాలమైన అంగణాన్నంతను ఒక్కసారి కలయి చూచారామె. ఇక్కడ లంకి బిందులు దొరుకుతాయి సుమా అని ఏ స్వాములారో చెప్పినంత దర్జాగా
ఇక్కడ అన్నారు ఒక చోటుని వ్రేలుతో చూపిస్తూ. మరుక్షణంలోనే రామి అక్కడ త్రవ్వకం ప్రారంభించింది. ఒరేయ్, అమ్మమ్మ వనమహోత్సవం చేస్తున్న ప్రైమ్ మినిస్టర్ లాగుందిరా అచ్చంగా, ఓ ఫోటో తెద్దామా? కోతి గుణాలకు నిలయమైన చిన్నన్నయ్య అన్న మాటలకు అందరం ఫక్కున నవ్వాం. చిరకాల ప్రయత్నం ఫలించబోతున్న కారణంగానో ఏమో అమ్మమ్మ గారికి అట్టే కోపం రాలేదు. ఆమె గారు ఏదో అనేలోగానే వంటింటి కిటికీలో నుంచి చూస్తున్న అమ్మ మందలించారు. నోళ్లు మూయండి, పెద్దవాళ్ళతో హాస్యాలు బుద్ధిలేక. అందరం నోళ్లు మూసాం. అమ్మమ్మ గారు సరిగా గింజలు పాతి పెడుతున్న శుభతరుణంలో రామికి ధర్మ సందేహం కలిగింది. పెద్దమ్మ గోరు, ఎన్నాళ్ళగా ఎన్ని తడవలు తమరు ఈ గింజలు నాటినారు, ఒక్కటి మొలకెత్తలేదు, ఇప్పుడు మాత్రం మొలకెత్తుద్దా? ఛీ, నోర్ముయ్ శకున పక్షి. ఒక్కటే బాణం రామి నోటిని కుట్టేసింది. ఒరే వెంక, ఇట్రా. సదరు వెంకడు ఉరఫ్ వెంకన్న హాజరయ్యాడు. నాన్నగారు చేయించుతున్న పనిని తాత్కాలికంగా మానేసి, ఇదిగో అక్కడ నేను విత్తనాలు నాటాను. అయ్యేటి ఈ పెద్దమ్మగారు, ఏవో ఇంగిలీషు పళ్ళ విత్తనాలు లేరా, నీకేం తెలుసు? సిత్తం. అమ్మమ్మ, ఇంగిలీషు కాదు, ఇంగ్లీష్, తమ్ముడి సవరణ. ఏడిసావులే, నేనేమన్నా మీలాగా వేలకు వేలు కుమ్మరించి చదువుకున్నానా మరి? విన్నావా వెంక, ఇక్కడ నువ్వేమి సవరించుకు. తెలీదండమ్మగారు అని మళ్ళీ వెధవ మొహం పెడతావు. ఇక్కడ ఎవ్వరూ అడుగులు వేయకుండా, పశువులు అవి తొక్కి పాడు చేయకుండా ఏదైనా చెయ్యి. సిత్తం సిత్తం. అప్పటికప్పుడే ఎండిన ఈత కొమ్మలు తెచ్చి ఆ జాగా చుట్టూ పాతి కట్టవలాగా కట్టుదిట్టం చేశాడు వెంకన్న. పాచీ చేసేటప్పుడు చీపుళ్ళవి తగిలించుకు, జాగ్రత్త అంటూ రామికి కూడా ఒక హుకుం జారించేసి మహారాణి టీవీతో అచ్చటి నుంచి నిష్క్రమించారు అమ్మమ్మగారు. ఆ మర్నాటి నుంచే మాకు రోజు 2 పూట్ల ఆ ప్రదేశాన్ని ఒకసారి తొంగి చూడటం మామూలైపోయింది. గింజపాతిని మర్నాడే మొక్క మొలుస్తుందా ఏమిటి ఆత్రం మీకు? మాటి మాటికి అటు పోబోకండి, అలా చూడకూడదు అని మమ్మల్ని అదిలిస్తున్నప్పటికీ అమ్మమ్మగారి మనసు మాకంటే ఆత్రంతో చిందులు వేస్తున్న సంగతి మాకు తెలియకపోలేదు. రోజు ఉదయం సాయంత్రం అక్కడ చెంబుడి నీళ్లు పోసి ఏమైనా ఎండుటాకులు అవి పడితే ఏరిపారేసి శ్రద్ధగా కాపలా కాచేవారు. వారం రోజులు గడిచాయి, ఒక్క మొలకైనా కనిపించలేదు. 10 రోజులు గడిచాయి, ఒక మొక్క లేచింది. అమ్మమ్మగారితో పాటు మా అందరి ముఖాలు వికసించాయి. కానీ ఆ మర్నాడే తేలిపోయింది. అది చింత మొక్క. ఎప్పుడో ఎలాగో పడిన చింతగింజ మొలిచింది. అమ్మమ్మగారు కసిగా పీకి పారేశారు దాన్ని. మేము కిమ్మనలేదు. చిన్నన్నయ్య మాత్రం, ఇవాళ చింత చెట్టు మొలిచింది, రేపు కుంకుడు మొక్క మొలుస్తుంది, భలే భలే అన్నాడు కొంటిగా. ఏం వాగుతున్నావు? కాయలు కాస్తే తినలేక ఏమిటి? అవే మొలుస్తాయి, గింజలు మొలవక ఏమవుతాయి? ఇంగ్లీషు గింజలు కదూ, కొంచెం ఆలస్యంగా మొలుస్తాయి అన్నారు ధీమాగా. మహా వ్యవసాయ పరిశోధకురాల్లాగా చెప్తోంది చిన్నన్నయ్య గొణుగుడు. నోరు ముయ్యి, నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుందిరా? బ్రేలుడేసి లేరు, నాకే పాఠాలు చెప్తారా? నిజమే, 100 కొలది ఎకరాలు సాగు చేసిన గొప్ప భూస్వామి కుమార్తె, లెక్కలేనంత ఆస్తి గల చోటా జమీందారు గారి భార్య మా అమ్మమ్మగారు. ఆమెకు గాక మరెవరికి తెలుసు? మేమెంతటి వాళ్ళం ఆమెకు చెప్పడానికి? మా అనుమానాలు పోలేదు, అమ్మమ్మగారి ఆశ పోలేదు. చూచి నిరాశ పొంది యాపిల్ విత్తనాల సంగతి ఇంచుమించుగా మరిచిపోబోతున్న మేము ఒక సాయంత్రం, ఇదిగోనర్రా చూడండి యాపిల్ మొక్క అంటూ వినవచ్చిన అమ్మమ్మగారి ప్రకటనకు నిజంగా ఆశ్చర్యపోయాం. అప్పుడే స్కూళ్ళ నుంచి వచ్చామేమో, నించున్న చోటే పుస్తకాలు విసిరేసి పరిగెత్తాం. గిన్నెలు తోముతున్న రామి ఆ మట్టి చేతులతోనే పరిగెత్తుకొచ్చింది. బ్రిటిష్ వాళ్ళని తరిమేసి స్వాతంత్రం ప్రకటించుకున్న రోజును కూడా మన వీరులు అంత టీవీగా నిలబడి ఉండరనిపించింది అమ్మమ్మగారి వదనంలోని విజయగర్వం తిలకించిన నాకు. నేను మొన్నే చూశాను, అయితే 2 చిగుళ్ళు వేశాక మీకు చూపిద్దామనుకున్నాను. అందరం చూసాం. చిన్న చిన్న అందమైన ఆకులు, అది మహా తమాషాగా ఉంది మొక్క. అసాధ్యురాలే అమ్మమ్మ. మొత్తం మీద యాపిల్ మొక్క మొలిపించింది. ఓటమిని అంగీకరించాం అంటూ చిన్నన్న హాస్యంగా లెంపలు వాయించుకున్నాడు. పెద్దమ్మగోరు వినిపించకుండా దీర్ఘం తీసింది రామి. అయితే మీరు అన్ని గింజలు పాతి పెట్టినారు కదా, ఈ ఒక్కటే ములిసినదేమి? ఆహా, అది ఓపిల్ సెట్టేనా అని నా ఇది అంటూనే మసు చేతులే చంపలు కానించుకుంది. కాక మరేమిటి? ఇదిగో ఆ ఆకుని ఇంకా వదలకుండా వేలాడుతున్న గింజ చూస్తే తెలియటం లేదు, ఇది యాపిల్ చెట్టే నిశ్చయంగా ధ్వనించింది గొంతు. కాకుంటే అన్నిట్లో అదొక్కటే ముదురు గింజ అయి ఉంటుంది. మేము ఆశ్చర్యంగా అబ్బురంగా ముఖముఖాలు చూసుకున్నాం. హయ్యర్ క్లాసెస్లో సైన్స్ మాస్టారు చిక్కుడు గింజ మొలకెత్తుట,
శీతోష్ణ స్థితి, బీజదళములు, గాజు జాడీలో నీళ్లు అంటూ పెద్ద ప్రళయంగా 10 పేజీలు చెప్పుకొచ్చే విషయాన్ని ఏమీ చదువుకోని అమ్మమ్మగారు అంత సూక్ష్మంగా చెప్పగలిగారంటే నిజంగా ఆమె ఎంత ప్రజ్ఞాశాలి. ఇంతకాలంగా జరిగిందే ఒక యజ్ఞమని మేము అపోహపడ్డాం కానీ అసలైన యజ్ఞం ఇప్పుడే మొదలైంది. ఆ యాపిల్ మొక్క జానెడు ఎదగ్గానే అమ్మమ్మగారికి ఆందోళన పట్టుకుంది. అది ప్రస్తుతం ఉన్న చోటులోనే ఉంటే దానికి సరైన రక్షణ ఉండదని. ఇంకేం, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకేం కొదవా. వంటింట్లో నుంచి కానీ, భోజనాల గదిలో నుంచి కానీ, దేవుడి గది కిటికీలో నుండి కానీ, మేడ బాల్కనీలో నుండి కానీ, పడగ్గది పక్క కిటికీలో నుండి కానీ, మధ్య హాల్లో నుండి కానీ ఇన్ని మాటలు ఎందుకు? ఆమె గారు ఎప్పుడు ఎక్కడ నుండి దృష్టి సారించినా ఆ మొక్క కనబడే విధంగా దాన్ని ఉన్న చోటు నుంచి తీసి క్రొత్త చోట అనగా ఆవరణ మధ్యగా పాతిపెట్టారు. మరలా దానికి చుట్టూ కట్టుదిట్టాలు జరిగాయి. పని మనిషి, పశువుల కాపరి, పాలిగాడు వగైరా బృందం అంతటికీ మరలా ఆజ్ఞలు జారీ అయ్యాయి. ఘనత వహించిన యాపిల్ మొక్క ఇక్కడ పాతబడింది, ఎవ్వరూ పాడు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా బ్రతకమని. వటుడింతై అన్నట్టుగా అమ్మమ్మగారి అపురూప సంరక్షణలో ఆపిల్ మొక్క ఇంతై అంతై చెట్టై మాను కూడా ఏర్పడబోతోంది. 3 ఏళ్లు తిరిగేసరికి మా చంటి చెల్లాయిని, బుజ్జి తమ్ముణ్ణి ఎంత అల్లారు ముద్దుగా పెంచుతున్నారో అంత ఓపికగాను ప్రేమగాను యాపిల్కి కూడా సేవ చేసే అమ్మమ్మగారి ఓర్పుకు, దీక్షకు మాకు ఆశ్చర్యం కలిగేది. ఎవ్వరు కాస్త వ్యవసాయం విషయాలు అవి తెలిసిన వాళ్ళు వచ్చినా వాళ్ళని నిలేసి యాపిల్ చెట్టుకి సంరక్షణ ఎలా జరగాలి, ఏం ఎరువులు వెయ్యాలి, ఎన్నేళ్ళకి కాపు పడుతుంది వగైరా విషయాలన్నీ ఆరాగా అడిగి తెలుసుకునేవారు. వాళ్ళందరినీ ఎందుకమ్మా అడుగుతావు, వాళ్ళ మొహాలకి ఏం తెలుసని, ఈ మన వాతావరణంలో యాపిల్ మొక్క పెంచడం అనేది మాటలు కాదు అంటూ మేమెవరమైనా చెప్పబోయినా వినిపించుకునేవారు కాదు. మాటలేం కర్మ, చేతల్లో నేను చూపెడుతుంటేను మీ చేతులతో మీరే కోసుకు తింటారుగా అంటూ సవాల్ చేసేవారు. మా యాపిల్ మొక్కకు 3 ఏళ్ళు ముచ్చటగా నిండబోతున్న శుభ సమయంలో ఓ గండం సంభవించి గడవడం కూడా జరిగింది. ఆ గండం ఏమిటి అంటే, ఆవుల్ని గేదెల్ని బయటకు మేతకు తోలుకుపోయిన పాలేరు సాయంత్రం తిరిగి తీసుకువచ్చి వాటిని కట్రాటలకు బంధించేలోగానే ఒక గేదె విజృంభించి దొడ్లో చెట్లన్నిటిపైన పడి వేర విహారం చేసి దాని ప్రతాపం చూపించింది. ఉన్న చెట్లన్నిటినీ అది సమూలంగా నాశనం చేసినప్పటికీ ఏమంత పర్వాలేదు కానీ బుద్ధిలేని ఆ పశువు అపురూపంగా పెంచబడుతున్న యాపిల్ మొక్క కొమ్మలు కూడా 2 విరగ్గొట్టి పారేసింది. ఇంకేముంది, అమ్మమ్మగారు రౌద్రమూర్తే అయ్యారు. ఎరా దరిద్రుడా, కళ్ళు నెత్తికెక్కాయా, అసలు పశువులు అలా చెట్లను నాశనం చేస్తుంటే ఎక్కడ ఏడుస్తున్నావు నువ్వు? సిత్తం ఎక్కడా ఏడడం లేదు. ఓ ధర నుంచి ఆవుల్ని దూడల్ని సర్దుకొస్తున్నాను, అంతలోనే గేదె చెట్ల మీద పడ్డాది, అక్కడికే. ఛీ, అప్రయోజకుడా, ఎదురు సమాధానాలు కూడాను. అయ్యో, చక్కగా గుమ్మటంలో ఎదిగిందమ్మా చెట్టు, ఏకంగా 2 పెద్ద కొమ్మలు విరిచేసింది. పశువుల్ని తోలుకెళ్ళి మేపకుండా ఎక్కడో కట్టి పారేస్తున్నాడు కాబోలు ఒళ్ళొంగన సన్నాసి. లేకుంటే అది వస్తూనే ఆవురావురమని చెట్ల మీద ఎందుకు విరుచుకుపడుతుంది? అంతేనండి మరి. ఆ ధ్వని వినవచ్చిన దశ మళ్ళాయి అమ్మమ్మగారి చూపులు. షెడ్డులో కారుని కడుగుతున్న డ్రైవర్ అప్పారావు పళ్ళికిలిస్తున్నాడు. వాడికి పాలేరు వెంకటకి విరోధం గనుక వెంకన్నకు తగులుతున్న చీవాట్లు అప్పారావుకి ఆనంద కారణమయ్యాయి. కానీ వాడి ఆనందం అమ్మమ్మగారి ఆగ్రహాన్ని మరింత ఇనుముడింపజేసింది. హోరీ అప్పిగాడా, నువ్వు ఇక్కడే చచ్చావా? ఏం గేదె వాడికి వంగపోతే నువ్వు కాస్త పోయి సాయం చేస్తే ఏమన్నా అరిగిపోతావా? అలా చూస్తూ ఊరుకుంటావా అవి చెట్లను నాశనం చేస్తుంటే? బాగుందండి, అది నా పని కాదు, బిరుసుగా ఉంది అప్పారావు సమాధానం. ఏమిటి, రెచ్చిపోయారు అమ్మమ్మగారు. తిన్న ఇంటి మీద ఆ మాత్రం విశ్వాసం ఉంచక్కర్లేదట్రా. కాస్త పని సాయం చేస్తేనే నామర్దానా నీకు? మేము ఎన్నెన్ని పనులు చేసుకోవడం లేదు. బాగుందండి, మీ ఇంట్లో పని మీరు చేసుకుంటారు. ఇస్సాసమేంటి ఇస్సాసం? ఇవాళ పశువులు కాయమంటారు, రేపు పాకిదొడ్డు తోడమంటారు. నీ అఘాయిత్తం కోలా, పశువుని కట్టేయమన్నానా? పశువుల్ని కాయమన్నానరా నిన్ను? మరీ అంత విరగబాటు ఉంటే నౌకరీ చేయలేవు సుమా. ఎందుకండి, ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చేయను. ఇన్ని మాటలు కాశాక ఇంకా ఎవడికి కావాలి ఇక్కడ నౌకరీ? ఇప్పుడే పోతాను. వాడు ఆ మాట అనటమే కానీ ఉన్న చోట నుంచి మాత్రం కదలలేదు. పోరా, ఇంకా కదలవే. ఓ మేఘగర్జన మేడ మీద నుంచి వినవచ్చి అందరం తెల్లబోతూ అటు చూసాం. ఎప్పటి నుంచి ఇదంతా నిశ్శబ్దంగా గమనించుతున్నాడో తెలియదు కానీ
ఒక కనుబొమ్మ పైకెత్తి నిప్పులు కురిపించే నేత్రాలతో నిలబడి ఉన్నాడు పెద్దన్నయ్య మేడ వరండాలో. ఓ కనుబొమ్మ పైకి లేచింది అంటే వాడి కోపం చాలా తారాస్థాయిలో ఉందని మాకు సంకేతం. అది అప్పారావుకి తెలుసు. అందుకే బిక్కముఖంతో అది కాదు పెద్దబ్బాయి గారు అని ఏదో చెప్పబోయి నసుగుతూ మానేశాడు. ఏడిసావు, నోర్మై. మేడ మీద నుండి మరో ఉరుము. అవసరమైతే నేనే కారు క్రింద పడుకుని బాగు చేసుకుంటాను, కారు కడుగుతాను. ఇక నీకొచ్చిందట్రా భేషజం. ఏం నాన్నగారి దగ్గర నుంచి అందరూ పశువులకు మేత అవి వేస్తూ స్వయంగా చేసుకోవడం లేదు? పెద్ద జమీందారులో మాట్లాడుతున్నావు, పెద్దమ్మగారిని ఎదిరించి మాట్లాడతావురా? సరే, జమీందారునైతే మీ బోర్డు జమీందారుల దగ్గర ఊడిగింది దేనికండి? నాకు వినిపించకుండా అన్నాడు కానీ అందరికీ స్పష్టంగా వినిపించింది. అంతే. మేడ మీద పెద్దన్న 2 క్షణాల్లో కిందికి దూకినట్లుగా దూకుడుగా రావడము, అప్పారావుని మెడబెట్టి గేటు బయట వరకు గెంటి వేయడము జరిగిపోయింది. అయితే 3 రోజుల తర్వాత అప్పారావు వచ్చి బ్రతిమలాడినా వాడిని మళ్ళీ పనిలో చేర్చుకోపోవడము, ఆనాటి నుండి ఈనాటి వరకు మా కార్లకు డ్రైవర్ లేకపోవడము జరిగింది. అది వేరే సంగతి. సమయానికి చండప్రచండులైన నాన్నగారు ఇంటి దగ్గర లేకపోవడం కొంత మేలు అని గుసగుసలాడుకుంటున్న నేను పెద్ద చెల్లాయి అమ్మమ్మగారి దృష్టిలో పడ్డాం. ఏమే, ఇంట్లో కాస్త ఎదిగిన పిల్లలు ఉన్నారని వ్రేలుడంత సాయమేమన్నా ఉందా? మీరేం పెద్ద పని పాటలు చేయాలా ఏమన్నానా? కాస్త ఆ పని వాళ్ళు సరిగా చేస్తున్నారో లేదో చూసుకునే తెలివితేటలు కూడా లేవా మీకు? మేమిద్దరం కిమ్మనలేదు. ఆవిడ వ్యాఖ్యానం ఇంకా సాగింది. అయ్యో రాత, రేపు పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళి మీ ఇళ్లల్లో ఎలా దిద్దుకు వస్తారే? ఇలాగైతే అస్తమానం ఆ పుస్తకాలు పట్టుకు కూర్చుంటారు. అవేం కూడా గుడ్డ పెడతాయా ఆడపిల్లలకి? ఎవరి పిల్లలనైనా చూస్తే ముచ్చట వేస్తుంది. వేలుడంత వాళ్ళు చిత్రాలు ముళ్ళెట్టుకొస్తారు. మీకు ఏ తెలివితేటలు ఏడవలేదు. అమ్మమ్మగారు ఇంకా ఎంతటి చక్కటి అభిప్రాయాలు సెలవిస్తారోననే భయంతో మేము మెల్లగా మా చదువుల గదిలోకి జారుకున్నాం. బేబీ, అమ్మమ్మ చదువుకోలేదు కానీ కాస్త చదువే ఉంటే కాళిదాసు, నన్నయ్య, తిక్కన్ల కంటే గొప్ప కవిత్వం రాసి ఉండేదని నా అభిప్రాయం. అప్పుడప్పుడు భలే పెద్ద పెద్ద మాటలు, చక్కటి ఇడియమ్స్ వేస్తుంటుందిలే. ఎప్పుడూ ఆ కావ్యాలు, ఈ గ్రంథాలు తెగ చదివే ఆ చిన్నన్నయ్య వ్యాఖ్యానించాడు. ఇంతకు అమ్మమ్మ మాటిమాటికి చిత్రాలు ముళ్ళు పెడతారు అంటుంది, ఏమిటే అది? చెల్లాయిని అడిగాను. ఇది ఏ పరిభాషలో ఉందో నీకేమైనా తెలుసా? నోరు ముద్దు. అమ్మమ్మకి కోపంగా ఉన్నప్పుడే నీకు ఈ ధర్మ సందేహాలన్నీ వస్తాయి. వయస్సుకు చిన్నదైనా మహా ఆరిందలాగా మాట్లాడుతుంది అది. అక్కడే వస్తుంది నాకు కోపం. అసలు తప్పు చేసినవాడు పాలేరు వెంకన్న, ఉద్యోగం ఊడిపోయింది మాత్రం డ్రైవర్ అప్పారావుకి. భలే మహా గొప్ప విడ్డూరం అన్నాడు తమ్ముడు. ఎన్ననుకున్నా మాలో మేమే అమ్మమ్మ ఎదుట నోళ్ళు విప్పం కదా. ఈ చిన్న గాలి దుమారం తర్వాత చెప్పుకోదగిన మార్పులు చాలా జరిగాయి. ఆవులు, గేదెలు, దూడలు, వాటి తాలూకు తవుడు బస్తాలు, చిట్టు డ్రమ్ములు, మినప్పొట్టు, తెలగపిండి వగైరా దాణాల డబ్బాలు, ఎండిగడ్డి మేట్లు సర్వం పొలం తరలించబడ్డాయి. ఈ తరలింపు నిమిత్తం కూలీలకు గాక కేవలం వాటిని మోసుకెళ్లిన లారీలకే 150 రూపాయలు అయిపోయాయని నాన్నగారు విచారించారు. ఈ తరలింపు నిజానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నోరు లేని ఆ పశువులంటే ఆయనకి తన బిడ్డల మీద కూడా లేనంత ప్రేమ. అర్ధరాత్రులు కూడా లేచి వాటి దగ్గర నీళ్లు, మేత ఉన్నాయో లేదో చూచి స్వయంగా తామే ఇంత గడ్డి వేసి నీళ్ల బాల్చీలు మోసుకెళ్ళి త్రాగించి తాపత్రయపడుతుంటారు. రామన్న, లక్ష్మణ అంటూ నాన్నగారు ఒక్కోదాన్ని పేరు పెట్టి పిలుస్తుంటే అవి రంకెలు వేస్తాయి సంతోషంగా, సమాధానంగా. పొలంలో పాలేళ్ళు వాటిని సరిగా చూడరని, వేళకు నీళ్లు, మేత పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తారని నాన్నగారి బాధ. అయితేనే అమ్మమ్మగారి యాపిల్పై అనురాగం ముందు నాన్నగారి భూతదయ తల వంచింది. ఇంతేకాదు, మార్పులు ఇంకా జరిగాయి. నాన్నగారు ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్న అరటి తోట 6 అడుగుల దూరం జరిగింది. చెట్లు, దుంపలు, పిలకలు అన్నీ వెతికి తవ్వించి పారేశారు అమ్మమ్మగారు దగ్గరుండి. ఎప్పుడైనా గాలివాన వగైరాలు వస్తే ఆ అరటి చెట్లు ఈ యాపిల్ మొక్క పైన పడి నాశనం చేస్తాయేమోనని అమ్మమ్మగారు ముందే జాగ్రత్త వహించారన్నమాట. ఇంటికి వస్తూనే పశువుల అజమాయిషీ కనుక్కోవడం, చెట్లకు బాల్చీల కొలిది నీళ్లు తోడిపోయటం, ఆఖరికి అనారోగ్యంగా ఉన్న రోజును కూడా నాన్నగారి ముఖ్యమైన హాబీల్లో ముఖ్యమైనవి. ఇంకేముంది, ఆ రోజు ఇంటికి వచ్చి సగం తరిగిపోయి బేలగా నిలబడిన అరటి తోటను చూసుకుని ఒక్కసారి కోపంగా నౌకర్లందరినీ, పిల్లలందరినీ కేక పెట్టారు.
చెట్టు మీది కొంగను భస్మం చేసిన కౌశికుడు కూడా ఆనాడు అంత మహోగ్రంగా చూచి ఉండడని నాకు అనిపించింది నాన్నగారి మొహం చూస్తే. ఆ క్షణాన చండశాసనులైన ఆయన ఎదుట మేము నోరు విప్పం, బిక్కముఖాలతో నించున్నాం. చేతులు నలుపుకుంటూ మధ్య మధ్య మాటలు మింగేస్తూ వెంకన్నే ఎలాగైతే అసలు విషయాన్ని వివరించగలిగాడు అదిరే గుండెలతో. నాన్నగారికి కోపం వస్తే నోటికి చేతికి కూడా హద్దు ఆపు ఉండదని వాడికి బాగా తెలుసు. అంతా విని తల పంకించి ఊరుకున్నారు నాన్నగారు. వెంకన్న గుండె గుబగుబలు తగ్గాయి. సహజంగా విశ్వామిత్రులైన నాన్నగారు అంత శాంతంగా మిన్నకుండడం అనేది నిజంగా ప్రపంచంలోని 8వ వింత. 2 రోజుల అనంతరం చిన్నన్నయ్యకు ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమో కొన్ని పూల మొక్కలు తెచ్చి యాపిల్ మొక్క పక్కనే నాటాడు. అమ్మమ్మ, యాపిల్ మొక్కలే త్వరగా ఎదుగుతాయో నా టెంకిస్ మొక్కలే బాగా ఎదుగుతాయో చూడండి అంటూ పందెం వేశాడు. సాయంత్రం ఆపిల్ మొక్కకు నీళ్లు పోస్తూ అమ్మమ్మగారు ఈ కొత్త మొక్కల్ని చూడనే చూశారు. ఈ వెధవ మొక్కలేంటి ఇక్కడ, ఎవళ్ళివి వేసిన వాళ్ళు, ఇంత దొడ్లో ఇంకెక్కడ చోటే దొరకలేదా అంటూ కోపంగా వాటిని పీకి పారేశారు. మరుక్షణంలో చిన్నన్న పెద్ద యుద్ధవీరుల్లా ముఖం పెట్టుకుని చిందులు తొక్కుతూ వచ్చేశాడు. ఇవి కొత్త రకం పూల మొక్కలు, అందుకనే ఇక్కడ పాతాను, ఏమీ తెలియకుండా పీకి పారేస్తావే అంటూ పెంకితనంగా తిరిగి అక్కడే నాటే ప్రయత్నం చేస్తున్నాడు. వద్దు, అక్కడ వేయకు, దీని దగ్గర ఇంకేదైనా ఉంటే దీనికి బలం తగ్గిపోతుంది, ఇంత పెద్ద పెరడులో నీకు ఇంక చోటే దొరకలేదా అన్నారు అమ్మమ్మగారు అధికారికంగా. అవును, నీ యాపిల్కి ఇంత పెద్ద పెరడులో ఇంకెక్కడా చోటు దొరకలేదా, దాన్నే ఇంకెక్కడైనా వేసుకో, నా పూల మొక్కలు ఇక్కడే పెరగాలి, ఎవరైనా ముట్టుకోండి వీటిని మరి చెప్తాను అంటూ తిరిగి అక్కడే వాటిని పాతి మట్టి సరిచేస్తున్నాడు. తాతగారి పేరువాడు కావడం వల్లనో పెద్ద చదువులు చదువుతున్నాడనో ఏ కారణమో కానీ అమ్మమ్మగారికి చిన్నన్నయ్య అంటే ప్రత్యేకమైన వాత్సల్యం. అందువల్లనే ఏమో వాడు అమ్మమ్మగారితో జంకు గొంకు లేకుండా ధాటిగా మాట్లాడగలడు. అయితే ఈ విషయంలో మాత్రం చిన్నన్న కాదు సరికదా, బ్రహ్మదేవుడినైనా సరే అమ్మమ్మగారు క్షమించదలుచుకోలేదు. ఉద్రేకంగా అన్నపాతి పెట్టిన మొక్కల్ని పీకి ఆమడ దూరం విసిరేశారు. చిన్నన్నకు శివమెత్తిపోయింది. ఛీ, వెధవ యాపిల్ మొక్క, దీని గురించి దొడ్లో చెట్లన్నీ తరిగిపోతున్నాయి, దీన్ని అసలు పీకి పారేస్తాను అంటూ దుమకబోతున్న సమయంలో యుద్ధ భూమిలోనికి శాంతిదూత అమ్మ ప్రవేశించారు. ఒరే వేణు, మతిపోయిందా? అమ్మ మదిలింపుతో టక్కున ఆగిపోయాడు చిన్నన్న. ఆపిల్ మొక్కను పీకబోతున్న చేతులు వెనక్కి వచ్చేశాయి. వాడేదో అమ్మకి వివరించబోతుంటే అమ్మగారు అన్నారు, లోపల నుంచి నేనంతా చూస్తూనే ఉన్నాను, ఆ మాత్రం పెద్దంతరం చిన్నంతరం ఉండొద్దు, అలాగేనా అమ్మమ్మని ఎదిరిస్తావు? మరి తనేం చేసింది? నా మొక్కలు తెలుసులే, నీ మొక్కలు మరో చోట వేసుకో నచ్చ చెప్తున్నట్లు లాలనగా అన్నారు. అమ్మమ్మ తాపత్రయమంతా ఎవరి కోసం చెప్పు? మీకోసం కాదు. అది పళ్ళు కాస్తే తినేది మీరేనా, లేక అమ్మమ్మ తింటుందా? చిన్నన్న మాట్లాడలేదు. నీకు నేను సాయంత్రం బజార్ నుండి మొక్కల కుండీలు తెప్పించి పెడతాను, వాటిలో వేసుకుని హాయిగా మేడ బాల్కనీలో పెట్టుకో నీ మొక్కల్ని, సరేనా? అమ్మ మాటలకు పరమానందం చెందిన చిన్నన్న మరి అమ్మమ్మగారితో తగవ పెంచుకోలేదు. ఈ విధంగా ప్రతి శత్రువును తమ అధికారంతో జయిస్తూ యాపిల్ మొక్కను రక్షించుకుంటున్నారు అమ్మమ్మగారు. యాపిల్ మొక్కకు అనతి దూరంలోనే ఉన్న కారు షెడ్డులోని కారు రాకపోకలు కూడా బంధించబడ్డాయి. గేటుకు దగ్గరగానే మరో కారు షెడ్డు వేయబడింది. అలాగా యాపిల్ మొక్క కేంద్రంగా చుట్టూ 10 అడుగుల వ్యాసార్థంలో ఎటు చూచినా ఆ వృత్త పరిధిలోనికి ఏమీ అడుగిడకుండా, ఏ మొక్క పెరగకుండా నిర్దిష్టమైన కట్టుబాట్లు చేశారు. నాన్నగారితో ఏదో పనుండి ఒకరోజు అమెరికన్ మిషనరీ డాక్టర్ ఒకతను వచ్చాడు మా ఇంటికి. మాటలైన తర్వాత అతడు వెళ్ళిపోవడానికి తయారైతే కారు కదలదే. సరే, కార్ల విషయాలు బాగా తెలిసిన అన్నయ్యలను అదేమిటో చూసి సరిచేసి పెట్టమని పురమాయించారు నాన్నగారు. నౌకర్లంతా కలిసి కారును తోసుకుంటూ వెనక కాంపౌండ్లోనికి తీసుకొచ్చారు. అంతా కలిసి ఎక్కడ యాపిల్ మొక్కను ధ్వంసం చేస్తారోనని కాబోలు అమ్మమ్మగారు దాని దగ్గరే నిలబడి ఉన్నారు తీక్షణంగా చూస్తూ. నమస్కారం అమ్మా అన్నాడు హఠాత్తుగా ఆ డాక్టర్. ఈ మిషనరీలు అందరికీ చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతారు, అందరితోనూ పరిచయాలు చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఎవరు నీవన్నట్లు చూశారు అమ్మమ్మగారు అతడి వైపు. అన్నయ్య ఆమె గారి సందేహ నివృత్తి చేశాడు. ఈయన గారు ఫలానా డాక్టర్ అని చెప్తూ మా అమ్మమ్మగారు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, మమ్మల్ని అందరినీ పెంచినది ఆమెగారే, మాకు అమ్మ కంటే ఎక్కువ అంటూ పరిచయం చేశాడు.
ఎంతైనా పొగుడతాడు, అడగగానే వాడి కారు కొనిచ్చింది కదూ అంటూ చిన్నన్న సణుక్కుంటున్నాడు వెనక నిలబడి. మిషనరీ దొర మొహమంతా నవ్వు పులుంకుని మళ్ళీ నమస్కరించాడు అమ్మమ్మగారికి. అయితే మీరు చాలా గొప్ప నర్సు అన్నమాట అన్నాడు యాస తెలుగులో. వాడి మొహం మండ, నన్ను పట్టుకుని నర్సు అంటాడేమిటి, కర్మకాలి నేను నర్సు పని చెయ్యాలా అన్నారు కోపంగా అమ్మమ్మగారు అతడు వెళ్ళిపోయాక. ఆ దేశం వాళ్ళు కదూ, సరిగా మాట్లాడటం రాదు అని కూడా అన్నారు. పక్కున నవ్వు రాబోయినా ఆపుకున్నాం మేము. అది కాదమ్మమ్మ, సేవ చేసే వాళ్ళని ఎవరినైనా నర్స్ అంటారు, అది చాలా విలువైన పదం, నిన్నతడు చాలా ఘనంగా పొగిడాడన్నమాట అంటూ మేము వివరించేసరికి అమ్మమ్మగారు శాంతపడ్డారు. అయితే వాళ్ళ దేశంలో యాపిల్ చెట్లు చాలా ఉంటాయి కదూ, వాళ్ళ దేశందేగా అసలు ఈ యాపిల్ అన్నారు సాలోచనగా. అవునన్నాం మేము. ఇంకేం, కోర్టు వ్యవహారాల గురించి నాన్నగారి దగ్గరకు కానీ వర్తక సంబంధంగా అన్నయ్య దగ్గరకు కానీ వచ్చే విదేశీయులు ఎవరినైనా సరే కొంచెం పరిచయం అయితే చాలు, ఇది యాపిల్ చెట్టేనా, యాపిల్ ఎన్నాళ్ళకి కాస్తుంది, అసలు దాన్ని ఎలా పెంచాలి అనే వివరాలు అతి ఆసక్తిగా అడిగేవారు అమ్మమ్మగారు. కొందరు అవునని, కొందరు కాదని, ఇంకొకరు తెలియదన్నట్టు తటస్థంగానూ ఊరుకునేవాళ్ళు. వాళ్ళ మొహం ఏవో 4 ఇంగ్లీష్ మొక్కలైతే వస్తాయి కానీ వీళ్ళందరికీ పెద్ద తెలివితేటలేమేడుస్తాయి, వీళ్ళందరినీ అడగడం దండగా అనేసారు అమ్మమ్మగారు కడకొకనాడు. విదేశీయులంతా ఇంగ్లీష్ వాళ్లే కాదమ్మమ్మ, ఇంకా చాలా భాషలున్నాయి అని సవరించాడు తమ్ముడు. ఏవో ఏడిసాయిలే, నాకెందుకు అవన్నీ కేసడించారు అమ్మమ్మగారు. అన్నేళ్ళు పెంచిన మొక్క యాపిల్ అవునా కాదా, ఇంకా కాపు పట్టదేం అన్న ఆత్రంతో ఆమె గారి ఆగ్రహం ఆనాటికానాడు అధికమవుతోంది. అమ్మమ్మ, ఇంకెంత, 2 ఏళ్ళు ఓపిక పట్టు, నేను అగ్రికల్చరల్ BSc పాస్ అయి వచ్చి నీకు కావలసినన్ని మొక్కలు పెంచి కాపు కాయించుతాను అన్నాడు తమ్ముడు అమ్మమ్మగారిని కాస్త ప్రసన్నులు కావించే ఉద్దేశంతో. కానీ అబ్బే, అటువంటి వాటికే ఐసైపోయే రకమా మా అమ్మమ్మగారు. అయ్యో, మీ చదువుల భండారం నాకు తెలియకేమో నాయనా. ఆ మధ్య ఓ అగ్గి కలిసాం, అగ్రికల్చర్ వాడు చెట్లకు జబ్బులు రాకుండా చేస్తాను, కాపు పట్టే మందులు ఇస్తానంటూ రాలా, దబ్బ చెట్టును చూచి ఆహా ఎంత పెద్ద నిమ్మకాయలు కాశాయి అంటూ ఆశ్చర్యపోయాడు. వాడి అజ్ఞానం కోల, వాడు ఇచ్చిన మందుకి పనస చెట్టు కాస్త చచ్చి ఊరుకుంది. మీ సంగతే చెప్పొచ్చావు. అమ్మమ్మగారు సెలవిచ్చినదంతా ఘాటుగా ఉండటం అయితే ఉన్నది, కానీ అక్షరాల నిజం మాత్రం అవును. అందుకే ఇంకో ఎవ్వరూ నోళ్లు మెదపలేదు. ఢిల్లీ నుంచి ముత్యాల నగల వర్తకులు వచ్చారు, అప్పుడప్పుడు వస్తుంటారు వాళ్ళు, ఏడాదికోసారి 2 ఏళ్లకోసారి అలా. క్రితంసారి ఏవేవో సాకులు పెట్టావు, నాకు ఈసారైనా ముత్యాల నెక్లెస్ కొనిపెట్టకపోతే నేను ఇంకా అన్నం తినను అని చెప్పేసింది అక్క అమ్మతో. మరి నాకో అన్నాను నేను బెదురుతూనే. అంతలో ఆ మాటలన్నీ హైకమాండ్ అమ్మమ్మగారి చెవిని పడనే పడ్డాయి. అమ్మకు బదులుగా అమ్మమ్మగారి నుంచే వచ్చింది సమాధానం. పెద్దమ్మాయికి పెళ్ళికి అనేక నగలు పెట్టాం, ఇంకా ఇప్పుడు కొనవలసిన అవసరం ఏమీ లేదు. చిన్నమ్మాయికి పెళ్ళి కుదరలేదుగా, పెళ్ళికి చేయిస్తాం. ఇప్పుడు మీరు ఆట్టే పేచీలేం పెట్టుకోకండి. హైకమాండ్ ఆజ్ఞ జారీ చేశాక మరి మార్పు చేయడం ఎవరితరం. కానీ మార్పు జరిగింది అతి విశేషంగా. ఆ నగల వర్తకులు మా ఇంట్లో బేరం అయ్యే వరకు తమ కారుని షెడ్లో పెట్టుకుంటామన్నారు. ఇంకేం, మా అదృష్టం పండింది. అవును, వీళ్ళు ఢిల్లీ వాళ్ళు కదూ, సాలోచనగా స్వగతంగా అనుకున్నారు అమ్మమ్మగారు. చూడవయ్యా, ఇది ఏం చెట్టు అని అడిగారు వాళ్ళలో ఒకతన్ని. అతడు అయోమయంగా చూచాడు మొదట. అమ్మమ్మగారే వివరించారు. ఆపిల్ చెట్టని మేము అనుకుంటున్నాంలే, అయితే 3 ఏళ్ళు నిండినా ఇంకా కాపు పట్టలేదని అవునా కాదా అని అనుమానం వచ్చింది. అతడు ఈసారి నిర్భీతిగా పరిశీలనగా చెట్టు వైపు చూచాడు. ఇది ఆపిల్ చెట్టేనమ్మా, 3 ఏళ్ళు అంటున్నారుగా, ఇక ఆలస్యం లేదు, ఇవాళో రేపో అన్నట్టుగా కాపు పట్టవలసిందే ఇక అన్నాడు నిశ్చయంగా. అమ్మమ్మగారి సంతోషం అంత ఇంత కాదు. అందువల్ల ఆ సంతోష సమయంలో 2 నెక్లెస్లు, 2 దిద్దుల జతలు ఏమాత్రం సంకోచించకుండా కొనేశారు. ఆహా, ఆపిల్ చెట్టా, నీ దయ, ఇటువంటి నగల వర్తకులు, బట్టల వర్తకులు రోజు వస్తే ఎంత బాగుండును అనిపించింది నాకు చెల్లాయికి. ఆ వర్తకుడు అన్న వేళ విశేషమో ఏమో కానీ ఆ చెట్టు మరో నెల్లాళ్ళకే పూత పట్టింది. ఇంకేముంది, పండగే అనిపించింది మాకు. అయితే ఏ పూత నిలవడం లేదు, గుత్తులు గుత్తులుగా మొగ్గలు వేయడం, పూస్తూనే రాలిపోవడం. పోనీ ఏ అగ్రికల్చరల్ డీమాన్స్ట్రేటర్ను తీసుకువద్దాము అంటే వాళ్ళ తెలివితేటల మీద, లోకజ్ఞానం మీద అమ్మమ్మ గారికి అసలు గౌరవమే లేదాయి. మరి అలా కొన్నాళ్ళు సాగింది.
ఒకవేళ ఏ ఉడతలైనా వెళ్ళి మొగ్గల్ని కొరికి వేస్తున్నాయేమోనని చెట్టు మొదలకు తారు పూయించారు. చుట్టూ ఖాళీ లేకుండా ముళ్ళతీగ చుట్టబెట్టారు. పైన పక్షులు చేరకుండా అవి దడుచుకుని పారిపోవడానికి ఒక కొమ్మకు మువ్వలు కట్టారు. పక్షి వాలగానే అవి గల్లుమని అంటాయి. ఆ శబ్దం విని పక్షులు భయపడి పారిపోతాయి. క్రమంగా ఆ చెట్టు మీద వాలడమే మానేస్తాయి. కొమ్మల మధ్యన ఓ పాత నల్లగుడుకు కూడా వేలాడదీశారు పక్షుల్ని ఇంకా భయపెట్టడానికి. అయినా ఏం లాభం లేకపోయింది. మొగ్గలుగానే మాడిపోతున్నాయి. తన స్వంత తెలివి ఉపయోగించి తెలిసిన వైద్యమంతా విసుగు లేకుండా చేస్తున్నారు అమ్మమ్మగారు. చెట్టు మొదట్లో పేడ నీళ్లు పోయించడం, సాంబ్రాణి పొగ వేయించడం వగైరాలన్నీ. ఆశించిన ఆపిల్ పండ్లు లేకపోగా ఇదంతా ఒక న్యూసెన్స్గా అనిపించసాగింది మాకు. దొడ్లో చెట్ల సంగతి దేవుడెరుగు కానీ పొలంలో ఆవులకు గేదెలకు పోషణ సరిగా జరగక చిక్కిపోతున్నాయని నాన్నగారు, పాలు సరిగా ఇంటికి చేరడం లేదని, ఆ రోజు తరుగుతున్నాయని, నీళ్లు కలుస్తున్నాయని అమ్మ అసంతృప్తి పడుతున్నారు. అయినా నియంతలాంటి అమ్మమ్మగారు అవన్నీ వింటారా? అమ్మమ్మగారి యాపిల్ చెట్టుకి అందంగా 5వ ఏడు వచ్చింది. కాసిన పాపాన మాత్రం పోలేదు. ఏపుగా ఎదగడమే కానీ కాపు లేదు. ఆ స్థానే ఏ పనస చెట్టు మామిడి చెట్టు వేసినా ఈసరికి ఎక్కువ తెక్కలుగా కాసి ఉండును. నీ మనవల కోసం దీన్ని పెంచావు కానీ అమ్మమ్మ, బహుశా మా మనవలు తయారయ్యేసరికి కాస్తుందేమో అన్నాడు చిన్నన్నయ్య ఓనాడు. అమ్మమ్మగారు ఈసారి ఇదివరలో అంత ధాటిగా సమాధానం చెప్పలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నారు. అగ్రికల్చరల్ BSc చదువుతున్న తమ్ముడు తన స్నేహితులతో కలిసి ఇండియా అంతా తిరిగి వచ్చాడు. వస్తూనే, అమ్మమ్మ నీకో బ్యాడ్ న్యూస్, అంటే చెడు వార్త, నువ్వు క్షమించాలి మరి అన్నాడు సీరియస్గా. అంతా ఏమిటన్నట్లు చూశారు. మేమందరం యాపిల్ తోటల్లో విహరించి మా చేతులతో మేం కాయలు కోసుకుని తిని వచ్చాం. బాగా పరిశీలించాను, ఏమీ పొరపాట్లేదు. నువ్వు యాపిల్ అంటూ పెంచుతున్న చెట్టు అసలు యాపిల్ కానే కాదు, ఏదో అడవి చెట్టు కావచ్చు. అడవి చెట్టు పట్నంలోకి ఎలా వచ్చి మొలిచిందంటావు? అమ్మమ్మగారి ఎదురు సవాలు. ఆ ప్రశ్న ప్రస్తుతం మనకు అప్రస్తుతం. ఇదిగో చూడు, కావాలంటే మేము యాపిల్ తోటల్లో తీసుకున్న ఫోటోలు అంటూ ఇన్ని ఫోటోలు తీశాడు పెట్లో నుంచి. నిజమే, నిండుగా విరగకాసిన యాపిల్ చెట్ల మధ్యన బాబీ వాడి స్నేహితులు వివిధ భంగిమల్లో కూర్చుని నించుని ఒక్కరుగా సమూహకంగా తీసుకున్న అనేక ఫోటోలు ఆ చెట్టు ఆకారానికి, అందులో కనిపిస్తున్న కొమ్మలు ఆకుల తీరుకు, తాడల్లే ఎదిగిపోయిన మా చెట్టుకు ఎక్కడా పోలికే లేదు. అమ్మమ్మగారు ఫోటోలను పరిశీలనగా చూస్తుంటే మేము ఉత్సుకతో ఆమె ముఖాన్ని చూడసాగాము. కానీ ఆమె గారి వదనంలో మాకే భావము ప్రస్ఫుటం కాలేదు. హుందాతో కూడిన మౌన గంభీర ముద్రను దాల్చారు. అయినా అంతరంగంలో ఎక్కడో కొద్ది బాధ ఉండకపోదని నేను అనుకుంటాను. ఎప్పుడూ నిర్మోహమాటంగా ఏదో ఒక కామెంట్స్ విసిరే చిన్నన్నయ్య కూడా మౌనంగా ఉండిపోయాడు ఆ క్షణంలో. అడపాదడపా నాకు 1-2 ఆపిల్కాయలు దొరుకుతుంటాయి కదా అని ఆశపడ్డాను. అసలు నా నోరు మంచిది కాకపోనాది అంటూ గొణుక్కుంది రామి. ఇదండి ఈరోజు మన కథ. నిజంగా ఒక చెట్టుని కానీ లేదంటే కుటుంబాన్ని కానీ జాగ్రత్తగా పెంచే తీరులో మన పాతకాలం అమ్మమ్మలు నానమ్మల తీరే వేరు కదండి. ఫలితం ఎలా వస్తుందనేది పక్కన పెడితే పిల్లల్ని మొక్కల్ని ఎంతో జాగ్రత్తగా భద్రంగా చూసుకోవాలని నాకైతే అనిపించిందండి ఈ కథను వింటే. కదా మీకు ఎలా అనిపించింది? కథ బాగుందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. కథని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి కథతో మీ అందరి ముందుకి వస్తుంది వికాసవాణి. అంతవరకు సెలవా మరి.